క్రిటికలీ అక్లైమ్డ్ మూవీ ఆఫ్ ద ఇయర్ 2023గా బేబీ చిత్రానికి గాను నిర్మాత అలాగే దర్శకులు మనతో పాటు ఉన్నారు ఎస్కేఎన్ గారు అలాగే సాయి రాజేష్ గారు. సో వారితోటి అడిగి వారి ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ బోత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, మీ చిత్రం యూత్ నుంచే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ని కూడా గెయిన్ చేసింది. సో ఈ చిత్రానికి మీరు ఎన్నో కాంప్లిమెంట్స్ తీసుకొని ఉంటారు. సాక్షి నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా రివార్డులతో పాటు అవార్డులు కూడా అందుకోవటం చాలా ఆనందంగా ఉందండి. అన్ని అవార్డుల ఫంక్షన్లోనూ బేబీకి ఒక హైయెస్ట్ అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సాక్షి ఎక్సలెన్స్లో అవార్డ్స్లో కూడా అవార్డు రావడం మరింత ఆనందంగా ఉంది. ఆల్ క్రెడిట్స్ టు మై క్యాప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు. సాయి రాజేష్ గారు, మీ చిత్రానికి కేవలం క్రిటికలీ అక్లైమ్డ్ మూవీగానే కాకుండా బెస్ట్ పెర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్లకు కూడా అవార్డులు వచ్చినాయి. సో 3 అవార్డులు ఈ ఏడాదికి గాను మీరు తీసుకుంటున్నారు. హౌ వాస్ ద ఫీల్? గ్రేట్ ఫీలింగ్ అండి. అంటే ఫిల్మ్ఫేర్ దగ్గర నుంచి ఎవ్రీవన్, అంటే ఫిల్మ్ఫేర్, సాయిమా, ఇప్పుడు సాక్షి అవార్డ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఎవరైనా, నేను కానీ మా ప్రొడ్యూసర్ కానీ, సినిమాలో నటించిన వాళ్ళు కానీ, టెక్నీషియన్స్కి కానీ ఈ సినిమా ముందు అందరికీ జస్ట్ స్ట్రగ్లర్సే. ఒక్క సినిమా అందరి లైఫ్లో మార్చింది. అందుకని బేబీ ఎప్పుడు ఒక స్పెషల్ ఫిలిం మా అందరి లైఫ్లో. కోర్స్ యూత్ఫుల్ ఫిలిమ్స్ అలాగే లవ్ మూవీస్ అనేసరికి ఒక పర్సెప్షన్ ఉండేది మొన్నటి వరకు కూడా. కానీ బేబీ చిత్రం తర్వాత బిఫోర్ బేబీ ఆఫ్టర్ బేబీ అన్న పర్సెప్షన్ వచ్చిందంటే కరెంట్ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. దాన్ని మనం జస్టిఫై చేసే కన్నా దాన్ని అట్లా ప్రొజెక్ట్ చేయడం అనేది కొంత రిస్కీ మూమెంటే. ఎలా ఆ గట్స్ ఎట్లా వచ్చినాయి మీకు? మనం తీసుకున్న సబ్జెక్ట్ మీద క్లారిటీ, ఆ సబ్జెక్ట్ని తెరకెక్కిస్తున్న దర్శకుడికి ఒక గట్టి విజన్ ఉంటే మనం క్లారిటీగా ముందుకెళ్ళొచ్చండి. సో నాకు ఫస్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం, అలాగే సాయి రాజేష్ మీద, ఆయన టేకింగ్ మీద చాలా బిలీఫ్ ఉండేవి. సో అవి రెండు ఇప్పుడు అవార్డుల పరంగా, కలెక్షన్ పరంగా కూడా ఇదవుతూ హిందీలో కూడా ఈ సినిమా చేసే విధంగా ముందుకెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. వాట్ ఎవర్ మీ వర్క్ మీకు సాటిస్ఫాక్షన్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు 100కు 100% మీరు తృప్తి పడి ఉంటారు. రాసుకున్నప్పుడు, తీసినప్పుడు కన్నా అది రిప్రజెంట్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు అదో ఫీల్ ఉంటుంది. కానీ దాన్ని అందరూ గుర్తించి ఈ ప్రకారం మీకు అవార్డు వచ్చి అది మోస్ట్ రిమెంబరబుల్గా ఉండేలాగా, మెమరబుల్గా ఉండేలా మారినప్పుడు ఎలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తున్నారండి? అంటే గ్రేట్ ఫీలింగ్ అండి. నేను ముందు ఒక కామెడీ డైరెక్టర్గా మొదలెట్టాను. యాక్చువల్లీ ఎవరు నా నుంచి ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో నేను అలాంటి సినిమా తీయటం, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ని అవార్డులు రావడం ఇంకా గ్రేట్. అంటే దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఆ సక్సెస్ని, అవార్డ్స్ అంతా. ఆల్ ది సక్సెస్ అండి. ఇది ఇక్కడితో కాదు, ఈ జర్నీ అనేది ఇంకొంచెం సక్సెస్ఫుల్గా కొనసాగాలి. మీ నుంచి ఇలాంటి కిక్కిచ్చే మూవీస్ ఇంకా రావాలి. ఫ్యాక్ట్గా చెప్పే సినిమాలు బోలెడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాక్షి.